బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవిందబాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యమైనటువంటి ఉపాసన ఫలితంగా వచ్చినటువంటి గవ ప్రశ్న మరియు ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి గోచారవశాత్తు గ్రహగతులను అనుసరించి సమన్వయం చేసుకుంటూ వచ్చినటువంటి ఫలితం చేత ఈ వారం రాశిఫలం. ముందుగా ఈ వారం గ్రహగతులు 9వ తారీఖు 6వ మాసం 2025 సోమవారం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం జ్యేష్ఠమాస శుక్లపక్ష ఏకాదశి సోమవారం నుండి జ్యేష్ఠమాస కృష్ణపక్ష చవితి సోమవారం 15/6/2025 వరకు ఉన్నటువంటి గ్రహగతులు గోచారవశాత్తు ఉన్నటువంటి పరిస్థితులు. మీనరాశి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. శివాయ బ్రహ్మణే నమో నమ. వచ్చినటువంటి ఫలితం 5. ఇది బుధుడికి సంబంధించింది. వృత్తి, ఉద్యోగం, సంతాన సంబంధమైనటువంటి స్థితిగతులు మీ జీవితాన్ని ప్రభావితం చేసేటువంటి అంశం. వృత్తి, ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాలు బాగున్నాయి. ఎంతో కాలంగా విరామంగా విశ్రాంతిగా ఉన్నటువంటి మీరు ఒక్కసారిగా వృత్తి ఉద్యోగంలో నిమగ్నమైపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆర్థికపరమైనటువంటి లాభాలు కూడా సానుకూలవంతంగా ఉన్నాయి. మీ గర్భవాసాన జనించిన సంతతి, వారికి సంబంధించినటువంటి భవిష్యత్తు, ఉన్నతమైనటువంటి విద్యా ఉద్యోగం, వారికి సంబంధించినటువంటి అంశాల కోసం మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు సఫలీకృతమయ్యేటువంటి అవకాశం ఉంది. భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉంది. ఒక ముఖ్యమైనటువంటి విషయంలో మీరు తీసుకున్నటువంటి నిర్ణయం మీ భవిష్యత్తుకు శ్రీరామ రక్ష అవుతుంది. అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో మీ భవిష్యత్తు ఉండబోతుంది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి విషయంలో భార్యాభర్తలకు సంబంధించినటువంటి పరిస్థితుల్లో మూడవ వ్యక్తి యొక్క ప్రమేయం వల్ల లేదా కొంతమంది ఇతర వ్యక్తులకు సంబంధించినటువంటి అనవసరమైనటువంటి జోక్యం వల్ల మనస్తాపం చెందేటువంటి సంఘటనలు ఉన్నాయి. మానసికంగా ఇది మిమ్మల్ని కృషింపజేసేటువంటి అంశం. కొన్ని సందర్భాల్లో భార్యాభర్తలకు సంబంధించినటువంటి స్థితిగతుల్లో ఒకరినొకరు అర్థం చేసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో బయట వ్యక్తుల యొక్క అనవసరమైనటువంటి జోక్యం మీకు ఇబ్బంది కలిగించేటువంటి అంశం. విరామం, విశ్రాంతి లేకుండా ప్రయాణాలు చేయటం, వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి స్థితిగతుల్లో కూడా విరామం లేకపోవటం వల్ల ఆరోగ్యపరమైనటువంటి అంశాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటాయి. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆరోగ్యకరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో స్థాన మార్పుకు సంబంధించినటువంటి అంశాలు మిమ్మల్ని ఆలోచింపజేస్తాయి. మీ మనోగతం ప్రకారంగా మీరు తీసుకునేటువంటి నిర్ణయం భవిష్యత్తుకి అత్యంత అనుకూలవంతంగా ఉండబోతుంది. ముందు చూపు చేత వృత్తి ఉద్యోగంలో మార్పులు, బదిలీలు, గ్రహ సంబంధమైనటువంటి విషయాలకు సంబంధించిన అంశాలు అత్యంత అనుకూలవంతం కాబోతున్నాయి. దేవగురు అయినటువంటి బృహస్పతి యొక్క అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల వల్ల జీవితంలో పెద్ద సమస్యలు కూడా సామాన్యమైనటువంటి పరిష్కార మార్గాల చేత అవన్నీ కూడా పరిష్కారం అయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. విశేషించి దేవతామూర్తుల యొక్క అర్చన కంటే కూడా గురుదేవతామూర్తుల యొక్క అర్చన విశేషవంతమవుతుంది. గురు మంత్రాన్ని కనుక విశేషంగా పారాయణ చేస్తున్న, గురుదేవతా స్వరూపాలకి విశేషంగా అభిషేకం చేసిన చందనం లేదా గంధం, వీటితో ముంచినటువంటి పుష్పాల చేత, ప్రత్యేకించి జలం చేత దేవతామూర్తులని విశేషంగా ప్రత్యేకించి గురుదేవతా స్వరూపాలని కనుక అభిషేకం చేసిన యోగదాయకమైనటువంటి మార్పులు వచ్చేటువంటి అవకాశం ఉంది. భవిష్యత్ అంతా కూడా అద్భుతంగా ఉండబోతుంది.
For more videos like this, subscribe Big TV channel.